చెందారు 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 54 మంది టెర్రరిస్టులను చంపామని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. టెర్రరిస్టులను చంపిన ప్రాంతానికి దగ్గరలోనే పేలుళ్లు జరిగాయి. ఉగ్రవాదుల పని అని పాకిస్తాన్ ఆర్మీ అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాక్కు తగిన మూల్యం చెల్లించడం తప్పదు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఓవైపు బిఎల్ఈ, మరోవైపు తాలిబాన్లు, ఇంకోవైపు ఇంట్లోనే ఉగ్రవాదులు. భారత్తో యుద్ధం నేపథ్యంలో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. స్పాట్లోనే 7 మృతి చెందారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 54 మంది టెర్రరిస్టులను చంపామని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. టెర్రరిస్టులను చంపిన ప్రాంతానికి దగ్గరలోనే ఈ పేలుళ్లు జరిగాయి. ఉగ్రవాదుల పని అని పాక్ ఆర్మీ అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్కు తగిన మూల్యం చెల్లిస్తామంటోంది బలూచిస్తాన్. ఓవైపు బిఎల్ఈ, మరోవైపు తాలిబాన్లు, ఇంకోవైపు ఇంట్లోనే ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరవుతోంది. మరొక భారత్తో యుద్ధం అంటూ అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్, మరి కాసేపట్లో రామ్దాస్ ఫోన్లోకి అందుబాటులోకి వచ్చి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఘటనా ప్రదేశం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. వివిధ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, పాకిస్తాన్లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులుగా బిఎల్ఏ భావించడం జరుగుతుందా, లేకపోతే అక్కడ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అనేటువంటి ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా గుర్తించారు. భారీ బాంబ్ బ్లాస్ట్ స్పాట్లోనే 7 చనిపోయారు. మొత్తం 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే టెర్రరిస్టులు చంపిన ప్రాంతానికి దగ్గరలోనే పేలులు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇది కూడా ఉగ్రవాదుల పని అనేటువంటిది పాక్ ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. ఉగ్రవాదుల్ని పెంచి పోస్తున్నటువంటి పాక్ కు ఇలాంటి పరిస్థితులు జరగడం అనేది మొదటిసారి కాదు. కోర్టులో గతంలో జరిగాయి. స్కూల్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో బాంబ్ బ్లాస్టులు చేశారు టెర్రరిస్టులు. తర్వాత గతంలో జరిగినటువంటిది చూస్తే మనం ఎలక్షన్ ర్యాలీల సందర్భంగా వెళ్తున్న సందర్భంలో కూడా వారిని టార్గెట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. సో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది పాకిస్తాన్ ప్రతి సమయంలో కూడా. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పరిస్థితి ఇది మొదటి ఘటన కూడా కాదు. సో ఈ ఘటన సంబంధించి 16 మంది తీవ్ర గాయాలు కావడం, ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన ఘటనలో 7 అక్కడికక్కడ చనిపోవడం అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఒకవైపు బిఎల్ఏ, మరోవైపు తాలిబాన్లు, ఇంకోవైపు ఇంట్లోనే ఉగ్రవాదులు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పక్కనే వారందరికీ కూడా ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి తాలిబాన్ల నుంచి, మరో పక్కనేమో పాకిస్తాన్ లోనే ఉగ్రవాద క్యాంపులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి వారిని భారత్ పంపించడం, ఇలాంటి సిచ్యువేషన్ ని పాకిస్తాన్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో ఈ అన్నిటి నేపథ్యంలో ఇటు ఆల్రెడీ భారత్ నుంచి యుద్ధం చేసే అవకాశం ఉంది. భారత్ చాలా ఒత్తిడి చేస్తా ఉంది. నీటి సంబంధించినటువంటి సింధు నది స్పందన రద్దు చేసుకోవడం, నీటిని ఆపివేయడం, యుద్ధానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వార్నింగ్ కూడా ఇచ్చాము ఇప్పటికే. ప్రధాని మోదీ కూడా ఉగ్రవాదులను ఎవరిని కూడా
వదిలే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా మత్తు పెడతాం అనేటువంటి. ఇప్పుడు అటువైపు నుంచి బాంబ్ బ్లాస్ట్. సో ఈ రెండు ఘటనల నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతున్న సిచ్యువేషన్ ఉంది పాకిస్తాన్. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఘటనా ప్రదేశంలోనే 7 మృతి చెందారు, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 54 మంది టెర్రరిస్టులను చంపామని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. టెర్రరిస్టులను చంపిన ప్రాంతానికి దగ్గరలోనే ఈ పేలుళ్లు జరిగాయి. ఉగ్రవాదుల పని అని పాకిస్తాన్ ఆర్మీ అనుమానాన్ని వ్యక్తం జరుగుతోంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతున్న పరిస్థితి. ఇంకోవైపు తాలిబన్లు కావచ్చు, మరొకవైపు బిఎల్ఏ కావచ్చు, ఇలా ఇంట్లోనే ఉగ్రవాదులకు సంబంధించి ప్రస్తుతం తలనొప్పిగా మారింది పాకిస్తాన్కి. ఈ నేపథ్యంలో భారత్తో యుద్ధం ఇంకా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ సినారియోలో ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడుగురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఈ ఘటనకు సంబంధించి బిఎల్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? ఇప్పుడైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ఇప్పుడు వారితోనే సమస్యలు ఎదుర్కొంటుందనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. భారత్ తో ఉద్రిక్తల మధ్య ఇప్పుడు పాకిస్తాన్ లో వరుసగా ఈ బాంబ్ బ్లాస్ట్ ఘటనలు చోటు చేసుకోవడం నిజంగా ఇదొక ఉత్కంఠకర పరిణామం అని చెప్పొచ్చు. ఏం జరుగుతుంది అసలు పాకిస్తాన్ సమాజంలో, అసలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ఇలాంటి ప్రావిన్సుల్లో తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ కూడా ఆ సమస్యను ఎదుర్కొంటుంది. ఇప్పుడు దాని బాధ ఏంటో పాకిస్తాన్ నిజంగా తెలిసి వస్తుంది. ఈ తాజాగా ఇప్పుడు దక్షిణ వజీరిస్తాన్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని వానాలో శాంతి కమిటీ, పీస్ కమిటీ ఆఫీస్ లో బాంబు పేలుడు జరిగింది. దాదాపు 7 చనిపోయినట్టుగా చెప్తున్నారు, చాలా మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. భారీ పేలుడుతో ఒకసారిగా భవనంలోని ఒక పార్ట్ అంతా కూడా పూర్తిగా కూలిపోయినట్టు చెప్తున్నారు. అనేక మంది ఇప్పుడు ఆ శిథిరాల కింద చిక్కున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో శాంతి కమిటీ కార్యాలయంపై జరిగిన ఈ శక్తివంతమైన బాంబు పేలుడులో ప్రస్తుతానికైతే 7 క్యాజువాలిటీస్ గా చెప్తున్నారు, 7 మరణించినట్టుగా చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా రిపోర్ట్ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, ఏ గ్రూప్ కూడా దీనికి బాధ్యత వహించలేదు. రెస్క్యూ టీమ్స్ అలాగే స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా స్థానికంగా లోకల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కొందరు పరిస్థితి ఇంకా విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు, భద్రతా సంస్థలు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దర్యాప్తు అయితే కొనసాగుతోంది. సో పేలుడుకు కారణమైన వారిని గుర్తించడానికైతే సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే నవంబర్ 2022లో నిషేధిత తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. TTP అంటారు, తెహ్రీకి తాలిబాన్. సో వాళ్ళు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. తర్వాత పాకిస్తాన్ ముఖ్యంగా ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉగ్రవాద సంఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ మనకు తెలిసింది, BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, వాళ్ళు కూడా వాళ్ళ ప్రావిన్స్ కు సంబంధించిన ఇండిపెండెంట్ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అంటే వాళ్ళు కూడా తీవ్రవాద పందాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు బలూచిస్తాన్ BLA కూడా తీవ్రవాద సంస్థగా గుర్తింపు ఉంటుంది. ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇక్కడ తాలిబాన్ల వైపు నుంచి వస్తున్న ముప్పు. అంటే మనం మొన్న కూడా డిస్కస్ చేసుకున్నాం, యాజ్ డిస్కస్ 30 మంది తాలిబాన్లు ఎదుర్కోలేని పరిస్థితి. ఇప్పుడు మన మీద ఈ యుద్ధానికి కయ్యానికి కాలు దూతున్న పరిస్థితి, సన్నద్ధమవుతున్నాం అంటారు. అంటే వాటెవర్ మనం అంటే ఈ విషయంలో ఎత్తి పడపడం కాదు, కానీ ఇప్పుడున్న సందర్భాల్లో పాకిస్తాన్ లో కూడా అదే పరిస్థితి, అదే సిచ్యువేషన్. అక్కడ కూడా అశాంతి అల్లకల్లోలం. ముఖ్యంగా ఆ 2 ప్రావిన్సులు ఆఫ్ఘనిస్తాన్ ని ఆనుకున్నటువంటి ఖైబర్ పఖ్తుంఖ్వా లోయల్లో, అలాగే బలూచిస్తాన్ మైదాన ప్రాంతాల్లో ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా పెంచి పోషించిన తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ కూడా ఇప్పుడు అదే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సో ఈ తాజా ఘటనలో అయితే 7 చనిపోయారు, దాదాపుగా చాలా మంది గాయపడ్డట్టు తెలుస్తుంది. సో సౌత్ వజీరిస్తాన్ లోని పీస్ కమిటీ భవనంలో చోటు చేసుకున్న దానికి సంబంధించి ప్రస్తుతం ఇంకా ఏందనేది నిర్ధారించలేదు, పోలీసులు చెప్తే ఘటనకు సంబంధించి. అయితే ఇప్పుడు ఇండియా పాక్ ఉద్రిక్తల సమయంలో పాకిస్తాన్ లో ఇలాంటి పేలుళ్లు జరగడం అయితే ఆసక్తికరంగా మారుతుంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్ పై ఇండియా సీరియస్ ఉన్న సంగతి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి యుద్ధ మేఘాలు కూడా సరిహద్దుల్లో కమ్ముకుంటున్నాయి. యుద్ధ మేఘాలు బార్డర్ వద్ద పాక్ కవించర్లు పాల్పడితే ఇటు భారత సైన్యం కూడా తిప్పుకొడుతుంది. ఎల్ఓసి దగ్గర నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న ఉద్రిక్తలు ఇవన్నీ కూడా మన ఆర్మీ చీఫ్ రక్షా మంత్రితో మీటింగ్ అవ్వడం, అలాగే ప్రధానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడం, ఇదంతా మనం గమనిస్తున్నాం ఢిల్లీలో. సో ఇస్లామాబాద్ కు పంపే సంకేతాలు మనం పంపిస్తున్నాం, కానీ అక్కడ వాళ్ళ దేశంలో స్థానికంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకు ఇప్పుడు అక్కడ వణుకు పుట్టిస్తున్నాయి ఆ దేశంలో.
సో ఏం జరుగుతుందని ఆ దేశ అంతర్గత వ్యవహారం, అక్కడ దానికి సంబంధించిన దర్యాప్తు సాగుతుంది. బట్ ముఖ్యంగా పాకిస్తాన్ కూడా అటు తాలిబాన్ల నుంచి ముప్పు ఎదుర్కొంటుంది. అలాగే బలూచిస్తాన్ వైపు నుంచి కూడా ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గా చెప్తున్న BLA వైపు నుంచి కూడా మొన్న తెలిసిన మొన్నటి ఘటనలో దాదాపుగా 10 మందిని చంపేస్తారు. అంతకుముందు ఒక ట్రైన్ హైజాగ్, జాఫర్ ట్రైన్ హైజాగ్ తర్వాత ట్రైన్ హైజాక్ తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో ఒక చోట మళ్ళీ లోయ దగ్గర బాంబు పెట్టి చాలా మంది మిలిటరీ వాళ్ళని చంపారు, 10 మంది దాకా. సో తరచూ ఇలాంటి